పై క్లియర్ కట్గా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఫలితాలను మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో మున్సిపాలిటీలు 116 ఉంటే 32 ఫలితాలు ఇప్పటి వరకు వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ 24 గెలిస్తే బీఆర్ఎస్ 6, బీజేపీ ఒక చోట, ఇతరులు ఒక చోట గెలుపొందిన పరిస్థితి. ఇక మున్సిపల్ వార్డులు 2581 ఉంటే 1978కి ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 1048, బీఆర్ఎస్ 567, బీజేపీకి 181 ఫలితాలు వచ్చిన పరిస్థితి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా చూస్తే 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో ఫలితాలు ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మిగిలిన కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఫలితాలు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మరొక బ్రేకింగ్ అయితే మనకు అందుతుంది. ఇది జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి మనకు మున్సిపల్ బ్రేకింగ్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉంటే అన్ని వార్డులను అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహిళా జనరల్ కు రిజర్వ్ చేశారు. సో ఏంటి మొత్తంగా ధర్మపురికి సంబంధించి అయితే ఒక మంచి ఊపన్నట్టే కాంగ్రెస్ పార్టీకి అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది. ఇక మొత్తం ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులుంటే అన్ని వార్డులను అధికార కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహిళా జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇక ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ ఎన్నికకు సంబంధించి విజయానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రశాంత్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రైట్, మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉంటే అన్ని వార్డులను అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహిళా జనరల్ కు రిజర్వ్ చేశారు. మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉన్నాయి. అన్ని వార్డులను అధికార కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహిళా జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఏంటి ధర్మపురిలో మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది, అధికార పార్టీ తన ప్రభావాన్ని చూపించింది, ధర్మపురి ఓటర్లంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అక్కడ మొత్తం డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, అక్కడ అంటే ప్రధానంగా ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇక ఖచ్చితంగా ధర్మపురి మున్సిపాలిటీని మేము గెలిపించాలనే ధీమాతో మొదటి నుంచి చెప్పాడు. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాము అనేది కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ప్రచారంలో మిగతా ఆయన ఏదైతే ఆయనకు సంబంధించి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగాలు కావచ్చు, మిగతా కార్యకర్తలకు అంటే అభ్యర్థులకు ఎవరికైతే టికెట్లు ఇవ్వడం కావచ్చు, అన్ని విషయాలలో ప్రతిదీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లిన పరిస్థితి. అందువల్లనే 15 స్థానాలకు అంటే 15 వార్డులకు గాను 15 పూర్తిగా కాంగ్రెస్ వశమయ్యాయి, కైవసం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇది అంతా కూడా కార్యకర్తల శ్రమ, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కి సంబంధించి మంత్రి ఆయన తీసుకున్న చొరవని అంటూ కూడా కార్యకర్తలు చెప్తా ఉన్న పరిస్థితి. దాంతో పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా మాత్రం ఎగురవేస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ వశమవుతా ఉన్నాయి. ఒక కరీంనగర్ మినహాయిస్తే కరీంనగర్ ఇంకా మరి కాసేపట్లో విలువనుంది. బీజేపీ ఇప్పటికే లీడ్ లో కనబడుతుంది. ఇక ఇటు రామగుండం కార్పొరేషన్ కి సంబంధించి కూడా రామగుండము కూడా కాంగ్రెసే లీడ్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు ఓవరాల్ గా అడపదడప అక్కడ కనీసం బీఆర్ఎస్ లేదంటే మిగతా ఇండిపెండెంట్లు అంతా కూడా వారి వారి యొక్క అంటే వారి సత్తా చాటిన సందర్భం కనబడ్డది. కానీ ఇక్కడ మాత్రం క్లీన్ స్వీప్ ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా నాయకుల్లో కూడా ఉత్తేజము అదేవిధంగా ఉత్సాహం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వంశీ, హోల్డ్ లో ఉండండి ఒకసారి. జగిత్యాల నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ఇక ఆ బ్రేకింగ్ చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చేశాయి. ఏ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కలేదు. రాయకల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుంటే భారతీయ జనతా పార్టీ 5 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, ఇతరులు 1 చోట గెలిచారు. రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. మొత్తంగా కొన్ని చోట్ల హంగు ఫలితాలు వస్తున్నాయి. ఈ హంగు ఫలితాలతో ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎవరిని ఎటువైపు నుంచి ఆహ్వానించాలో తెలియక ప్రధాన పార్టీలన్నీ కూడా ఆ పనుల్లో నిమగ్నమైపోయాయి. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా క్యాంప్
క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఈ హంగు వచ్చిన మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. స్పష్టమైన తీర్పు రాని చోట్ల ప్రధాన పార్టీలన్నీ కూడా క్యాంపు రాజకీయాలపై దృష్టి సారించాయి. ఇతరులను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు, గెలిచిన ఎవరైతే ఇతరులు ఉంటారో వాళ్లను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇప్పటికే ఆఫర్లను ప్రకటిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా హంగొచ్చిన మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకుంటారు, ఎటువంటి ప్రలోభాలకు అక్కడ ఇతరులు కానీ ఇతర పార్టీల్లోని నాయకులు కానీ లొంగుతారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి. రైట్ ప్రశాంత్, మొత్తంగా చూస్తున్నాం కొన్ని చోట్ల హంగ్ వస్తుంది. ఈ హంగు రావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా తలలు పట్టుకుంటున్నాయి. సో ఏంటి మొత్తంగా క్యాంప్ రాజకీయాలకు కూడా పెద్ద ఎత్తున తెరలేపినట్టుగా తెలుస్తుంది. క్యాంప్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను తరలిస్తున్నారా, ఏం జరుగుతోంది? జిల్లా వ్యాప్తంగా ఒకవైపు హుజురాబాద్ లో అనుకున్నారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు, కానీ హుజురాబాద్ లో కాంగ్రెస్ ఆ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి కనబడ్డది. ఇక మంత్రికి సంబంధించి మంత్రిలో ఖచ్చితంగా కాంగ్రెస్ కి 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్ కి 11 స్థానాలు వచ్చాయి. దాంతో పాటు మరొక వైపు ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా 3 బీజేపీ నాయకులు గెలిచిన పరిస్థితి కనబడ్డది. వీటన్నిటికీ సంబంధించి కూడా స్వచ్ఛమైన మెజార్టీ ఎవరికి రాకపోవడంతో మంత్రిలో కూడా ఇక ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించి రాయకల్ మున్సిపాలిటీ అంతా మొదటగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున లీడ్కి వచ్చింది. కాంగ్రెస్ అక్కడ ఖచ్చితంగా గెలుస్తుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫలితాలు తారుమారయ్యాయి. ఇక ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి 5 అంటే అక్కడ ఉన్నవే దాదాపు తక్కువ స్థానాలు, అంటే 12 స్థానాలు, అంటే 12 వార్డులు ఉంటే బీజేపీ 5, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి 3, కాంగ్రెస్ 3, ఇతరులు 1. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా అక్కడ ఇది పూర్తిగా జనరల్ స్థానానికి, అంటే మున్సిపల్ చైర్మన్ జనరల్ స్థానానికి కేటాయించడంతో ఒక్కసారిగా అక్కడ క్యాంపు రాజకీయాలు అడ్జేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక అభ్యర్థులంతా కూడా, గెలిచిన వారంతా కూడా వివిధ పార్టీల నుండి ఎవరైతే గెలిచారో మా పార్టీకి మద్దతు ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికీ ఇక క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. వారందరినీ కూడా మభ్య పెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి చూస్తా ఉన్నారు. మొత్తానికైతే అక్కడి మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ మాత్రం వదిలే పరిస్థితి లేదు అంటున్నారు. ఇక బండి సంజయ్ ఖచ్చితంగా రాయకలు మా మున్సిపాలిటీని మేము కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. అందులో భాగంగానే 5 స్థానాలు మాకు వచ్చాయి కాబట్టి మిగతా ఇతరులను మా వైపు తిప్పుకుంటే మిగతా స్థానాలలో ఖచ్చితంగా, అంటే 6 స్థానాలు, అంటే ఇంకొక స్థానం ఏదో ఒక పార్టీ నుండి మనము చేసుకుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాము అన్న నేపథ్యంలో, మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు అనుకున్న నేపథ్యంలో బీజేపీ చూస్తా ఉంది. మరొక వైపు కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఇటు అంటే ఒక ఇండిపెండెంట్ ని చేర్చుకున్నప్పటికీ కూడా మిగతా 3 కావాలి, అంటే 7 మెంబర్స్ కావాల్సిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కు కావచ్చు, వీటికి మాత్రం కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ 3 అభ్యర్థులు, అంటే 4 అభ్యర్థులు వీరికి కావాలి, కానీ ఎక్కువ ఛాన్స్ ఉన్నది మాత్రం బీజేపీకే ఉంది. బీజేపీ ఏ విధంగా పావులు కలుపుతుంది, లేదు బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెసే కైవసం చేసుకోబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ మాత్రం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.